శ్రీమాత్రే నమః. మన దేశం మీదకి దండెత్తుకొచ్చిన మొఘలులందరూ మన దేశంలో నుంచి సంపదని కొట్టుకుపోవాలి అని మాత్రమే కాకుండా మనల్ని ఎలా అయినా సరే వాళ్ళ మతంలోకి తీసుకువెళ్ళాలి అని అనుకున్నారు. వాళ్ళు చేసే ప్రయత్నంలో ఎన్నో అరాచకాలను చేశారు. అలా అరాచకాలు చేసిన వాళ్ళలో అక్బర్ ఒకడు. అక్బర్ గురించి మన పాఠ్య పుస్తకాలలో అక్బరు పరమత సహనం కలవాడు, రాజపుత్ర స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు, రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు, మన హిందూ దేవాలయాలని కాపాడాడు అని చెప్పి మనకి చిన్నప్పుడు పుస్తకాల్లో రాసి పడేశారు. అదే మనం చదివేసి అక్బర్ పరమత సహనం కలవాడని మనం కూడా డప్పు వాయించుకుంటూ తిరిగాం. కానీ అక్బరు ఒక ఉమనైజర్. అక్బరు పిరికి పంద. ఆడవాళ్ల చేతిలో ప్రాణాలు పోగొట్టుకునే స్థితికి వెళ్ళినవాడు. రాణి దుర్గావతి దేవిని వశపరుచుకోవాలి అని అనుకుంటాడు అక్బరు. అలా అనుకుని మోసం చేస్తే రాణి దుర్గావతి దేవి ఏం చేస్తారు తెలుసా? అక్బర్ పీక మీద కాలు పెట్టి చంపేస్తానని చెప్పి కత్తి చూపిస్తే, నన్ను క్షమించు, ఇంకే ఆడదాని జోలికి వెళ్ళనని చెప్పి కాళ్లు పట్టుకున్న ఒక పిరికి పంద వాడు పరాక్రమవంతుడంట. అలాగే రాణి రూపవతీదేవి, ఆవిడ ఎంత ధైర్య సాహసాలు ఉన్నాడో తెలుసా? ఆవిడ్ని చూస్తే శత్రువు గడగడగడగళ్ళాడిపోతూ ఉంటాడు. అలాంటి రూపవతీదేవి అక్బర్ని గడగళ్ళాడించింది. ఆ రూపవతీదేవిని కూడా వశపరుచుకోవాలి అని అనుకుంటాడు. మనల్ని మన వాళ్లే మోసం చేసిన సంఘటనలు ఉంటాయి కదా, అలా ఈ అక్బర్ ఏం చేశాడు అంటే రాణి రూపవతీదేవి దగ్గర ఉన్న వాళ్ళని కొంతమందిని కొనేస్తాడనమాట. అలా కొనేసి ఆ కోటని చుట్టుముట్టి 8,000 మంది రాజపుత్రుల్ని తలలు నరికేస్తాడు. తలను నరికేసి అక్కడ అంతఃపురంలో ఉన్న స్త్రీలందరినీ తన కోటకి తీసుకువెళ్లిపోయి అందరినీ వశపరుచుకోవాలి అనే దరిద్రపు బుద్ధితో చిత్తోడ్గఢ్ కోట మీద అతడు యుద్ధాన్ని ప్రకటించాడనమాట. ఎప్పుడైతే ఈ అక్బరు కోటను స్వాధీనపరుచుకున్నాడు అని తెలిసిందో, రూపవతి దేవితో సహా స్త్రీలందరూ చితిని పేర్చుకుని వాళ్ళందరూ మంటల్లో వాళ్ళు సజీవ దహనం అయిపోతూ ఉంటే, వీళ్ళందరినీ ఎలా అయినా సరే నా కోటకి తీసుకెళ్లిపోతాను, కోటను స్వాధీనం చేసుకున్నాను అని చెప్పి వెర్రి వెధవ వెర్రి నవ్వులు నవ్వుకుంటూ దగ్గరికి వస్తే, అక్కడ కాలిపోతున్న చితిమంటల్లో సౌందర్య రాశులు తగలబడిపోతూ ఉంటే వాళ్ళని ఏమీ చెయ్యలేకపోయాను అని ఉక్రోషంతో ఏం చెప్పాడో తెలుసా? నేను అనే వరకు దొరికిన వాడిని దొరికినట్టు నరికేయండి అని చెప్పాడు అక్బర్. అంతటి క్రూరుడు. పైగా ఏం చేశాడో తెలుసా? మీరు ఎంత మందిని చంపారో నేను తెలుసుకోవాలి అని అనుకుంటే చంపిన ప్రతి వాడి దగ్గర ఏదో ఒక దాన్ని తీసుకోండి అని చెప్పినప్పుడు, చంపిన ప్రతి వాడి తలకాయి తీసేసి ఆ జంజాలన్నింటినీ పోగు వేస్తే 70 అడుగుల జంజాలు అక్కడ తూగితే ఎంత మందిని చంపానో తెలుసా అని విర్ర వీగిపోయిన ఒక మతోన్మాది అక్బరు. రాణి జైవంతిదేవి, ఆవిడ అద్భుత సౌందర్య రాశి. సౌందర్యానికే సౌందర్యమా అన్నట్లు ఉంటుంది. అలాంటి జైవంతిదేవిని కూడా వశపరుచుకోవాలి అని అనుకున్నాడు. ఆ జైవంతిదేవిని అసలు ఓడించలేని స్థితిలో ఏం చేస్తాడు అంటే కోట మీదకి దండయాత్రకి వస్తాడు. సర్జన్ రాయ్ అని జైవంతిదేవికి కింద అనుచరుడు. వాడు ఏమంటాడు అంటే, నువ్వు జైవంతిదేవిని ముట్టుకోవాలి అంటే నీ తరం కాదు, నువ్వు ఎన్ని జన్మలెత్తినా సరే ఈ కోటని ఏం చేయలేవు, ఆ జైవంతిదేవి ఉన్నంత వరకు మేము ఎంతో హాయిగా ఉంటాము అని చెప్పి సవాల్ చేసిన అలాంటి సర్జన్ రాయ్ని ఏం చేశాడు అంటే అక్బరు లోబర్ చేసుకున్నాడు. అతనికి డబ్బు ముట్ట చెప్పాడు. ఆ ప్రలోభాలకి లొంగిపోయిన సర్జన్ రాయి కోట యొక్క తాళాలు చేతిలో పెడితే మోసం చేసి జైవంతిదేవి కోటలోకి లోపలికి వస్తే, లోపలికి మొఘల్లో వచ్చారని తెలుసుకున్న జైవంతిదేవి ఆత్మార్పణం చేసుకుంది. చచ్చేనా పోతాను గాని వాడి చేతుల్లోకి వెళ్ళను అని చెప్పి ఎంతో మంది స్త్రీలు ప్రాణాలు కోల్పోయారు. ఎవరైనా ఒక స్త్రీని చూస్తే ఆ స్త్రీ మీద కన్ను పడింది అంటే భర్తతో చెప్తాడు, నీ పెళ్ళం నాకు ఈ రోజు కావాలి అని. అంటే వాడు ఎంత దరిద్రుడు, వాడు ఎంత వ్యధవ. అలాంటి వాణ్ణి పట్టుకుని పరాక్రమవంతుడు అని చెప్తున్నదే కాక అలాంటి వాణ్ణి తీసుకొచ్చి రాముడితో యూపీఎస్సీ ఎగ్జామ్స్ లో పిల్లలకి బోధిస్తున్నారు అంటే ఎంత దౌర్భాగ్యపు స్థితికి మనం వెళ్లిపోతున్నాం, ఎంత దరిద్రపు స్థితికి మనం వెళ్లిపోతున్నాం. అక్కడ యూపీఎస్సీ ఎగ్జామ్ లో పిల్లలకి ఆవిడేమో కోచింగ్ ఇస్తూ ఆవిడ చెప్తుంది కదా పరాక్రమం గురించి. పరాక్రమం గురించి చెప్పాలి అంటే రాముడు కొన్ని లిమిటేషన్స్ ని ఏర్పాటు చేసుకున్నాడు. కొన్నిటికి మాత్రమే అతను లోబడిపోయి ఉన్నాడు. తరతరాలుగా వస్తున్న
ధర్మాలను మాత్రమే అతను పాటించాడు, కొత్తగా అతనేమి ఏర్పాటు చేసుకోలేదు. కానీ అక్బర్ మాత్రం ఎన్నో ఇంప్లిమెంట్ చేసుకున్నాడంట, అతడంతట తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకున్నాడంట. అందుకే అక్బరు పరాక్రమవంతుడంట. ఎంత గొప్పగా డెఫినేషన్ ఇచ్చావు తల్లి. అసలు నీకు పరాక్రమం చూపించడానికి అసలు పోలిక అక్బర్ తో చెప్పడానికి నా రాముడే దొరికాడా నీకు? అసలు రాముడిని అక్బర్ తో పోల్చడానికి నీకు దమ్ము ఎలా వచ్చిందే, నీకు నోరు ఎలా వచ్చింది? అసలు అక్బర్ ని రాముడితో నువ్వు పోలుస్తావా? ఇది మనం ఎప్పటికీ ఒప్పుకోకూడదు. ఇప్పుడు గనక మనం ఒప్పుకొని ఇలాంటి వాళ్ళందరినీ వదిలేస్తే రేపన్న రోజు ఇంకొకరిని ఎవరినో తీసుకొచ్చి రాముడితో పోలుస్తారు, రేపన్న రోజు ఇంకొకరిని ఎవరినో తీసుకొచ్చి కృష్ణుడితో పోలుస్తారు. ఇది గనక మనం ఖండించకపోతే ఇవే పాఠ్యాంశాల్లో పెడతారు. చిన్నప్పటి నుంచి అక్బర్ గురించి, బాబర్ గురించి, షేర్షా గురించి ఎలా అయితే మనల్ని మోసం చేసి మన పాఠ్యాంశాల్లో పెట్టి మనకి నేర్పించి నూరి పోసేసి ఈ రోజు అక్బర్ అంటే గొప్పవాడు అని చెప్పే విధంగా మనకి నేర్పించారు. ఇక ముందు తరానికి కూడా అక్బర్ అంటే పరాక్రమవంతుడు, శౌర్యవంతుడు, గొప్పవాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్లు చెప్తారు. మనం దీన్ని ఊరుకోకూడదు, ఖచ్చితంగా ఖండించి పాడేయాలి. అలాగే మొన్నటికి మొన్న అమీర్ ఖాన్ మహారాజా సినిమా తీశాడు కదా, సినిమా తీసినప్పుడు ఈ అక్బర్ జీవిత చరిత్రను తీయచ్చు కదా. ఎంతమంది ఆడవాళ్లతో తను ఆడుకున్నాడు, ఎంతమంది ఆడవాళ్ల జీవితాలని నాశనం చేసేశాడు, ఎంతమంది ఆడవాళ్ళని తన అంతఃపురానికి రప్పించుకున్నాడు, ఈ విషయాలన్నీ తను తీయచ్చు కదా. ఎందుకు హిందువుల జోలికి వస్తారు? ఎందుకు హిందూ ధర్మం జోలికి వస్తారు? అసలు ఇలాగే కనుక మన ధర్మం మీదకి ఎవరైనా వచ్చినప్పుడు నోరు మూసుకుని చేవ చచ్చిన వాళ్ళలా బ్రతుకుతూ ఉంటే రేపన్న రోజు రాముడిని ఇంకేదో చేస్తారు, కృష్ణుడిని ఇంకేదో చేస్తారు. లెండి, మేల్కొనండి, మన ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పి కొట్టండి. ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళందరి దగ్గరికి వెళ్లి మనం మీరు ఎందుకు మాట్లాడారు అని అడిగామనుకో, వాళ్ళు సారీ అండి అంటారు. ఆహా, సారీ చెప్పేసింది కదా అని కాలం దులుపుకుంటూ మనం వచ్చేస్తాం. వాళ్ళు ఎన్ని సారీలు చెప్తున్నారో అన్ని విధాలుగానే మన దేవీ దేవతల్ని వాళ్ళు అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఇంకొకసారి మన దేవీ దేవతల గురించి గాని, మన రాముడి గురించి గాని, కృష్ణుడి గురించి గాని వాళ్ళు రాకుండా ఉండాలి అంటే సారీ చెప్పడం కాదు, వాళ్ళు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో, ఏదైతే పని చేస్తున్నారో దాని నుంచి మనం బయటికి లాగేసామని అనుకోండి, అప్పుడు అయ్యో అనవసరంగా నేను అన్నానే అని చెప్పి ఆ రోజు బాధపడతారు. ఈ రోజు సారీ చెప్తారు, రేపు అన్న రోజు ఇంకొక మాట మాట్లాడతారు. సారీ చెప్పారు కదా అని హాయిగా మనం కూడా నిద్రపోతాం. నిద్రపోతున్నంత కాలం ఇలాంటివి వస్తూనే ఉంటాయి, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.